దీన్ని మనం అపాన వాయు ముద్ర అంటాము. అలాగే మృత సంజీవిని ముద్ర అంటే మనకు హార్ట్కు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ ముద్ర ద్వారా చక్కగా నయం చేసుకోవచ్చు. అందుకని దీన్ని మృత సంజీవిని ముద్ర అంటారండి. ఈ ముద్ర చేసే విధానం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చేతులు శుభ్రంగా చేసుకొని గోర్లు ఉంటే తీసేసుకొని చూడండి ఇలా ఈ చూపుడు వేలు బొటన వేలు కింది భాగాన్ని పెట్టి ఈ బొటన వేలు కొన భాగాలు మనకు ఉంగరపు వేలు మధ్య వేలు మెల్లగా ఆనిచ్చడమేనండి. ఇలా చిటికెన వేలు ఇలా నిటారుగా ఉంటుంది. ఇలా తీసుకొని చూస్తే మనకు ఇది హార్ట్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ ముద్రను ఇలాగే తొడల మీదకి పెట్టుకోవాలి. ఇలా పైన ఇలా పైకి పెట్టి తొడల మీదకి పెట్టుకోవాలి. ఇది మృత సంజీవిని ముద్ర అంటాం. ఈ ముద్ర ద్వారా మనకు హార్ట్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఉన్నా, అలాగే మనకు గ్యాస్ ట్రబుల్ ఏమన్నా ఉన్నా, ఇలా ఏమైనా సమస్యలు చాలా మటుకు సమస్యలకు ఇది చాలా అద్భుతమైన నివారణ అండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర అనేది. అంత మృత సంజీవిని ముద్ర అంటారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్రను వేసుకోవచ్చు. వేసుకునే విధానం ఏంటి అంటే ఇలా వేసుకొని ఇక్కడ ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవడము. ఈ ముద్రను ఉదయాన్నే ఒక 20 నిమిషాలు, అలాగే మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ప్రాణముద్ర అంటాం. ఈ ప్రాణముద్ర అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చిటికన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు ఈ మూడింటిని ఇలా పట్టుకొని ప్రెస్ చేసి మిగిలిన వేలు ఇలా చక్కగా పెట్టుకొని ఇది కూడా ఇలా తొడల మీద పెట్టుకోవాలి. ఈ ప్రాణముద్ర అనే దాని ద్వారా ఏమైతుంది అంటే మన శరీరంలో బాగా ప్రాణశక్తి అనేది అద్భుతంగా వస్తుంది అన్నమాట. దీన్ని మామూలుగా అయితే ఒక 40 మినిట్స్ అలా పెట్టచ్చు. లేదు అంటే మనకు 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు దీన్ని కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడన్నా కూడా శక్తిహీనంగా ఉన్నాము, ఎనర్జీ చాలా తక్కువ ఉంది, కొంచెం పని చేస్తేనే అలసిపోతున్నాము, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ముద్రను వేసుకోవచ్చు. అలాగే కాకుండా ప్రతిరోజు కూడా ఈ ముద్ర అనేది సాధన చేస్తూ మిగిలిన ముద్రలు సాధన చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ప్రాణశక్తి అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతాని మిగిలిన ముద్రల ద్వారా మనకు చక్కగా ఎనర్జీ అనేది ఇంకా అద్భుతంగా వస్తుంది అన్నమాట. అయితే ఈ ముద్రను మనము రాత్రి సమయంలో వేయకూడదు. సాధ్యమైనంత వరకు కూడా ఏ ముద్ర అయినా 6 లోపలే. ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కువ వస్తే నిద్ర పట్టదు. కాబట్టి ఈ ముద్రను ఎంతసేపు సాయంకాలానికి వేయాలి. ఆ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం వేయచ్చు అన్నమాట. ఇది మనకు ముద్ర విధానం. అలాగే ఈ హార్ట్ కు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్ ఏమైనా ఉంది అంటే చూడండి, ఈ చిటికెన వేలు ఉంది కదా, ఇక్కడ ఈ భాగంలో హార్ట్ కు సంబంధించి ఆక్యుప్రెషర్ ఈ కార్నర్ అన్నమాట. ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఏదైనా హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు ఇలా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నా కూడా మనకు హార్ట్కి సంబంధించిన సమస్యలు పోతాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది అన్నమాట మనకు ముద్రాసు.